to Harika Multi-Specialty Hospital. On behalf of IME Nizamabad, I request our President Dr. Vishal to World Pathologist Day, respected dignitaries, today's chief guest, our National IMA Ethical Committee Chairman, Dr. Ravindra Reddy sir, and one more chief guest, National Surgeons of India, Telangana Swami sir, and President-elect Dr. Srisailam sir, Government Medical College Kamareddy, Dr. Harita ma'am, and Fisher, and my joint secretaries, Dr. Naveen Malu, all pathologists. So thank you very much for attending. ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా తెర వెనుక యాక్చువల్గా ఎప్పుడైనా కానీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ కనిపించారు సినిమాలలో, హీరోస్ మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడు మనం ఏ సినిమా చూసినా కానీ బాహుబలి సినిమా చూస్తే అందులో ప్రభాస్ కనిపిస్తాడు, తర్వాత ప్రభాస్ చుట్టూ ఉన్న వాళ్ళే కనిపిస్తారు. కానీ యాక్చువల్గా రాజమౌళి అక్కడ బయట కనిపించాడు. కానీ ఇక్కడ మనకేంటంటే ఆ తెర వెనుక ఉన్న హీరోస్ అండ్ తెర వెనుక ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరంటే పెథాలజిస్టులు. అంటే పెథాలజిస్టుల వల్ల చాలా వాళ్ళ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు రొటీన్గా మనం ఒక టెస్ట్ రాస్తున్నామంటే ఈవెన్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేలో. రీసెంట్గా నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక సిబిపి ద్వారా ఎన్ని డిజార్డర్స్ డయాగ్నోస్ చేయవచ్చు అనేది ఒక హిమటాలజిస్ట్ నాకు ఆయన సీఎం అటెండ్ అయినప్పుడు తెలుస్తుంది. అంటే దానిలో రెటిక్యులోసైట్ అంటే ఏంటి, ప్లేట్లెట్స్ అంటే ఏంటి, ఆర్బీసీ అంటే ఏంటి, తర్వాత అందులో ఉండే ఈ వైట్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఆ సెల్స్ ద్వారా ఏంటంటే ఎన్నో డయాగ్నోసిస్ చేస్తుంటారు. చాలా క్యాన్సర్స్, ముఖ్యంగా క్యాన్సర్స్ కానీ, తర్వాత ఎనీమియాస్ కానీ, చాలా రక్తానికి సంబంధించిన అంటే బ్లడ్ సంబంధించిన డిజార్డర్స్ డయాగ్నోస్ చేస్తారు. సో కాబట్టి ఇవాళ ఐఎంఏ నిజామాబాద్ అనేది ఏంటంటే ఆ పెథాలజిస్టులందరినీ ఒక్కసారి రికగ్నైజ్ చేద్దామనేది ఇవాళ సమావేశం కావాలి. వాళ్ళలో ఏంటంటే వాళ్ళు చేసే వర్క్, హార్డ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న స్లైడ్ ద్వారా అంటే ఒక క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేస్తుంటారు. తర్వాత సర్జరీస్ కూడా చేసేటప్పుడు ఏంటంటే ఆ సర్జన్ చేయాలా లేదా అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ఫ్రోజన్ మెథడ్లో మనకు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చినాయి. పెథాలజిస్ట్ లేని కొన్ని సర్జరీస్ కూడా జరగవు. సో కాబట్టి పెథాలజిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలన్నా కానీ, తర్వాత ఒక హాస్పిటల్ రన్ కావాలన్నా కానీ, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ కావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ రన్ కావాలన్నా పెథాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే ఇవాళ ఐఎంఏ నిజామాబాద్ అనేది ఏంటంటే వాళ్ళని రికగ్నైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళ యొక్క వర్క్ అనేది రికగ్నైజ్ చేద్దాం అనేది వాళ్ళ ఇక్కడ ఈవెన్ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మా ఐఎంఏ నిజామాబాద్ అనేది ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఇది, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పేరు గల బ్రాంచ్. ముఖ్యంగా రవీంద్ర రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ అనేది నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ చేయబడింది. సో మా డాక్టర్ జీవన్ రావు సార్ కానీ, డిఎల్ఎన్ స్వామి సార్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఈ బ్రాంచ్కి ఏంటంటే ఒక మంచి నేమ్ తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈసారి కూడా యంగ్ టీం అందరు ఉన్నాము. సో మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి చాలా డెడికేటెడ్గా చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఆల్రెడీ ఎన్నో కాన్ఫరెన్సెస్ కానీ, తర్వాత ఎన్నో యాక్టివిటీ చేశాడు. సో మా టీంలో ఉన్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ మా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అరవింద్ రెడ్డి సార్ చాలా యాక్చువల్గా ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. తర్వాత మంచి మా ఇప్పుడు ఐఎంఏలో స్పోర్ట్స్లో మా యాక్టివిటీస్ అన్నీ సార్ ఆధ్వర్యంలో మేము చేద్దాం అనుకుంటున్నాం. సార్ మా టీంలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ డాక్టర్ శ్రీశైలం సార్ అయితే ఎప్పుడు కూడా ఎనర్జెటిక్, అంటే ప్రతి విషయాన్ని కూడా ఎలా అంటే రాజమౌళి గారు కూడా ఇంత కూడా చూపించకపోవచ్చు. మా శ్రీశైలం సార్ ఏంటంటే
ఒక సీజనల్ ఫ్రూట్స్ని కానీ సీజనల్ డేస్ కానీ అన్నింటినీ మాకు అందులో మా టీంలో ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. అండ్ ఇంకా ఫరీదా బేగం, డాక్టర్ ఫరీదా మేడం, ఫరీదా మేడం ఎంత మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్వీస్ ఇచ్చారు. రీసెంట్గా కామారెడ్డి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. ఇవాళ పెథాలజీ డే సందర్భంగా కూడా మేడం మళ్ళీ మా దగ్గర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. సో ఇలాంటి సర్వీసెస్ అంటే మా ఐఎంఏ నిజామాబాద్లో చాలామంది అంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అనమాట. సో కాబట్టి ఇంకోటి మా ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్. సో ఈ బ్రాంచ్ అనేది మంచిగా జరగాలి అంటే ముందుకెళ్ళాలంటే ట్రెజరీ ఇంపార్టెంట్. రమణేశ్వర్ మంచి ట్రెజరీని చాలా పుష్కలంగా మా ఐఎంఏని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనుకున్నాం. అండ్ జాయింట్ సెక్రటరీస్ డాక్టర్ నవీన్ మాల్ ఉన్నాడు, ఆయన మంచి ఆర్థోపెడిషన్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఇవాళ ఏంటంటే ఈ డే సందర్భంగా ఇవాళ మేము ఎందుకు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నామంటే పెథాలజిస్ట్ని చిన్నగా వాళ్ళని రికగ్నైజ్ చేద్దామని అండ్ ఈ సర్వీసెస్ ఐఎంఏ సర్వీస్ అని ముందుకు తీసుకెళ్దాం. చాలామంది ఏంటంటే డాక్టర్స్ అనేది ఏంటంటే ఏదైనా చిన్న విషయానికి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డాక్టర్స్ హాస్పిటల్లో ఇబ్బంది గురి చేయడం కానీ అటు జరుగుతుంది. ఏ డాక్టర్ కూడా అలా కావాలని పేషెంట్స్కి అనేది ఇబ్బంది చేయము. సో కొందరు ఏంటంటే డాక్టర్స్ పైన అనవసరంగా చిన్న చిన్న విషయాల్లో కూడా కొద్దిగా న్యూస్లో కానీ తర్వాత ఎక్కడో కానీ అనుకుంటున్నారు. అంటే సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు రవీందర్ రెడ్డి సార్ అయితే ఆయన ఇక్కడ నిజామాబాద్లో ప్రాక్టీస్ చేసి ఇప్పటివరకు కూడా ఏంటంటే పిల్లలకు ఆయన రాత్రి నిద్రపోయే సమయంలో కూడా ఫోన్ దగ్గర పెట్టుకొని తర్వాత ఒకవేళ ఈవెన్ లేట్ నైట్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ అయినా కానీ ఇమీడియట్గా కాల్స్ అటెండ్ అవుతుంది. ఈ ఏజ్లో కూడా ఏంటంటే మన నిజామాబాద్ అనే కాకుండా నిర్మల్, ఆదిలాబాద్, మెట్పల్లి, కామారెడ్డి సరౌండింగ్ ప్రాంతాలకు కూడా సర్వీస్ అందిస్తున్నారు. సో అలాంటి డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ ఐఎంఏ బ్రాంచ్ అనేది ముందుకెళ్తుంది. సో మీకు ఏదైనా సమస్య ఉన్న ప్రజలకు మేము ఐఎంఏ అనేది ముందుంటుంది. తర్వాత ఏ అవగాహన కార్యక్రమాలకైనా మేము చేయడానికి ముందున్నాము. సో కాబట్టి ప్రజలు డాక్టర్స్ అనేది ఏంటంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ మీరు అంటున్నారు, కానీ ఆ నోబెల్ ప్రొఫెషన్కు మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ డాక్టర్స్ ద్వారా మీకు ఏమైనా అవసరం ఉంటే ఐఎంఏ నిజామాబాద్ అనేది ముందుంటుంది. అండ్ ఇంకో రెండో విషయం ఏంటంటే డాక్టర్ జీవన్ రావు సార్ స్టేట్ సర్జికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్కు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో కాబట్టి సార్ కూడా ఏంటంటే ఒక మంచి దృక్పథంతో ముందుకు వచ్చారు. సార్ నేను అడిగాను, సార్ ఈసారి ఏం చేయబోతున్నారంటే నేను చెప్పని విషయాలు చేసి చూపిస్తానన్నా సార్. సో కాబట్టి సార్ ఇప్పుడు ఆధ్వర్యంలో ఏంటంటే సర్జికల్ అసోసియేటెడ్గా ఏదైనా హెల్త్ క్యాంప్స్ కానీ దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సార్ ముందున్నారు. తన ఫిజిషియన్ ఆస్పెక్ట్ డిఎల్ఎన్ స్వామి సార్ అయితే ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఎంతోమందికి హెల్ప్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఆయన ప్రజలకు సేవ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంత సీనియర్ టీము ఆయన ఎంతోమంది యంగ్స్టర్స్ టీం కలిసి ఉన్నాం కాబట్టి ఈసారి ఐఎంఏ నిజామాబాద్ అనేది సర్వీస్ చేయడానికి ముందున్నాము. సో కాబట్టి మీరందరూ ఐఎంఏ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మేము హెల్ప్ చేయడం రెడీ ఉన్నాం. మా తరపు నుండి ఐఎంఏ నిజామాబాద్ తరపు నుండి మా పెథాలజిస్ట్ టీం ఉన్నారు. మీకు గ్రామాల్లో కూడా కొన్ని చిన్న క్యాంప్స్ ఏర్పాటు చేసి చిన్న డయాగ్నోసిస్, ఇప్పుడు గతంలో పెథాలజిస్ట్ నిజామాబాద్ ఐఎంఏ పెథాలజిస్ట్ అందరూ కలిసి ప్యాప్స్మియర్ ద్వారా మున్సిపల్ కార్మికులకు ఒక క్యాంప్ నిర్వహించడం ద్వారా అందులో 100 మంది పరీక్ష చేస్తే 10 మందికి ఇబ్బంది ఉందని గమనించి వాళ్ళని ఎంఎన్జే క్యాన్సర్స్ తరలించడం జరిగింది. అక్కడ కొందరు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఎంతోమందిని ఆ పెథాలజిస్టులు సేవ్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను మరొకసారి వాళ్ళందరికీ గట్టిగా అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్ బోన్ వాళ్ళ సర్వీసెస్ లేని, వాళ్ళ డయాగ్నోసిస్ లేని మేము సర్జరీస్ కూడా సరిగ్గా చేయలేకపోతాము. ల్యాబ్ టెక్నీషియన్స్, డాక్టర్స్, స్టెథోస్కోప్ వేసుకున్న వాళ్ళే డాక్టర్లు అనుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు కూడా ఒక డాక్టర్ వృత్తి అనగానే వెంటనే ఏ సర్జరీయో, ఏ పిల్లల డాక్టరు, ఫిజిషియన్ అనుకుంటుంటారు. మేము ఎంత చదువుతామో మేము చదివినంత ఇయర్స్ వాళ్ళు కూడా చదువుతారు. చదివి ఒక పెథాలజీ అనే డిగ్రీ తెచ్చుకుంటారు. ఈ రోజుల్లో టెస్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎన్నో వ్యాధులకు లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. ముందైతే ఏముంటుండే, ఒక 2 days తర్వాత ఫీవర్ తగ్గకపోతే ఒక యాంటీబయాటిక్ ఇవ్వడము, యాంటీబయాటిక్ ఇచ్చి ప్రయత్నం చేసిన తర్వాత కూడా తక్కువ కాకపోతే ఇంకొక విధంగా ఆలోచించుకొని ట్రీట్మెంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఒక వారం వచ్చారు ఈ వృత్తిలో వాళ్ళు ఉండడం వల్ల
గంటలో మనకు ఏర్పడిపోతుంది ఇది మలేరియానా, ఇది వైరల్ ఫీవరా, లేక ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా. సో వాళ్ళు చేసే హెల్ప్ వల్ల డాక్టర్లకు ట్రీట్మెంట్కి బాగా ఈజీగా అవుతుంది. ఒక డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ రిపోర్ట్ చూడగానే వెంటనే ఆ వ్యాధిని నిర్ధారించి త్వరగా రిపోర్ట్ దొరక విధంగా ఈ టెక్నాలజీ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సహకారంతో వాళ్ళు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నారు. సో ఈ పెథాలజీ అనే బ్రాంచ్ తల్లిదండ్రులకు అవగాహన కలగాలి. మనకి ఇంకా బాగా కొరత ఉంది పెథాలజిస్ట్. సో అందరూ కేవలం పిల్లల డాక్టర్లని ఫిజిషియనే డాక్టర్లు అనుకొని అది కాకుండా పెథాలజీ కూడా ఒక మంచి బ్రాంచ్, అది అవసరం ఉంది. మన దేశంలో కాదు, ఇతర ప్రపంచంలో ఎక్కడైనా పోండి పెథాలజిస్ట్ బాగా గుర్తింపు ఉంటుంది. సో ఈ మీడియా ద్వారా తల్లిదండ్రులకు ఈ ఒక ఆప్షన్ దృష్టిలో పెట్టుకోండి. పెథాలజిస్టులు కూడా కావచ్చు, వాళ్ళు కూడా డాక్టర్లే, వాళ్ళు కూడా అరుదైన సేవలు అందిస్తుంటారు. చాలా మందికి తెలియదు పెథాలజీ అంటే ల్యాబ్ అనుకుంటుంటారు. దే ఆర్ ఈక్వల్లీ డాక్టర్స్, మాలాగానే ట్రీట్మెంట్ ఇస్తారు, మాకు సహకారం చేస్తుంటారు. ఈ కాలంలో ఎన్నో వ్యాధులు ఒకే రకమైన లక్షణాలతో ఉంటుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాము. గతంలో చూసినట్లయితే మేము ఎప్పుడు కూడా వరల్డ్ పెథాలజీ డే సెలబ్రేట్ చేసుకోలేదు. థ్యాంక్ యూ డాక్టర్ స్వామి అండ్ డాక్టర్ విశాల్ ఫర్ టేకింగ్ అప్ దిస్. ఎందుకోసమంటే గుర్తింపు మన సైడ్ నుండి కూడా ఉండాలి. సో కేవలము మాటల్లో కాదు, వాళ్ళు చేష్టల్లో కూడా చూపిస్తున్నారు. పెథాలజిస్ట్కి కూడా ఇంపార్టెంట్, ప్రజలలోకి పెథాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అవగాహన. ఆన్ బిహాఫ్ ఆఫ్ IMA and on this occasion I take the opportunity to congratulate all the pathologists for their services, for their help. They are the backbone of every hospital, and in any treatment వాళ్ళ help we should never forget. So taking this opportunity I congratulate all the pathologists. We have senior pathologist madam also, very happy that we have in the team. I thank you all and thank Dr. Vishal and Dr. Harish Swami for giving this opportunity, and wonderful, and congratulations to your entire team. I request senior pathologist Dr. Farida madam to say. Vice President Dr. Vishal, Dr. Amishwar Treasurer, Dr. Naveen, Joint Secretary, Assistant Sri Salam, and all my dear pathologists, junior pathologists, and all of you. A very good evening. Thank you all for giving this opportunity to celebrate with you all this International Pathology Day. First and foremost, I want to congratulate the team of IMA this year, starting with the International Pathology Day. So, as they have all enlightened regarding pathology, especially doctor fraternity knows very well regarding the significance of pathology. Surgeons, pediatricians, physicians, కామన్ పీపుల్కి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో పెథాలజిస్ట్ పని చేసేటప్పుడు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు మలేరియాతో లాట్స్ ఆఫ్ డెత్స్ అయ్యేది, సెరిబ్రల్ మలేరియా. ఇంతవరకు అంటే డయాగ్నోస్ చేసేది చాలా కష్టమైంది. కానీ ఆ మైక్రోస్కోప్ ఆ స్లైడ్ మీద చూసే అప్పటి నుంచి ఎంత మలేరియా డయాగ్నోస్ చేశారు. ఫ్రమ్ దట్ ద డెత్స్ టు మలేరియా హ్యాపెన్. లేకపోతే ఎపిడెమిక్ లాగా మలేరియా డెత్స్ అయ్యేది. సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధిని, ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో పాప్ స్మేర్ చేసేటప్పటి నుంచి అంటే వచ్చే ముందు తెలుసున్నవి ఆ దాంట్లో సిగ్నిఫికెన్స్ ఆ సెల్ని రికగ్నైజ్ చేసేటప్పటి నుంచి చాలా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ అవుతుంది. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం ఎప్పుడు పనిచేస్తాం కదా, ఆ రికగ్నిషన్ వస్తుంది. బిహైండ్ ద స్క్రీన్ ఉన్న డైరెక్టర్స్కి రికగ్నిషన్ రాదు, సేమ్ వే దీనికి కూడా. బట్ వీఆర్ హ్యాపీ బికాస్ బీయింగ్ పెథాలజిస్ట్ అంటే లైమ్ లైట్లో లేకున్నా కానీ వీఆర్ బ్యాలెన్సింగ్ ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ పెథాలజిస్ట్ అయితే. సో అంటే మేము అంటే ఈఎన్టీ అయినా ఓబీజీ అయినా పీరియడ్స్ ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని వాళ్ళ దానిలోనే స్పెషలైజ్ అవుతారు. కానీ పెథాలజీ అంటే ఆల్ సబ్జెక్ట్స్, గైనిక్ పెథాలజీ, పీడియాట్రిక్ పెథాలజీ, ఇప్పుడైతే హిస్టోపెథాలజీలో ఇంకా స్టెప్ IHC ఖచ్చితంగా IHC కూడా చేయాలి. సో ఇట్స్ అడ్వాన్సెస్ చాలా అవుతున్నాయి. సో దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద పెథాలజిస్ట్. అంటే ప్రతిసారి వీ షుడ్ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. సో ఎనీవే బీయింగ్ పెథాలజిస్ట్ ఇట్స్ అన్ ఆనర్ బికాస్ పెథాలజిస్ట్ దే ఫైండ్ అవుట్ ద సీక్రెట్స్ బిహైండ్ ద డిసీజ్. అంటే ఆ సీక్రెట్స్ ఏమున్నాయి ఆ డిసీజ్లో దే విల్
find it out and they help in the empowering the health patient care. అంటే అది తెలిసిన అప్పుడే పేషెంట్కి ఎంత ట్రీట్మెంట్ చేయాలా ఎట్లా ట్రీట్ చేయాలో తెలుస్తుంది. సో ఇఫ్ ఏ ఫిజిషియన్ ఆర్ ఏ సర్జన్ వాంట్ బెస్ట్ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్ he should be attached to a good pathologist. So our pathologist report ఉంటేనే they can అంటే with their advisors, with their innovations, they can excel in their practice, I feel. So many things to say. The day is celebrated with a recognition of our famous pathologist Varsho, who has been famous for Varsho's triad, where he has laid down the triad behind the embolism, like hypercoagulability, endothelial injury, and change in hemodynamics, which ultimately lead to embolism, whether it is a DVT or a lung embolism. So thank you all for giving this opportunity. I am happy that we have been today celebrating this. Thank you. Because 10 years in Nizamabad now, but first time I feel that I am a part of IMA Nizamabad because this is the first time you people involved us. I am very grateful to you because I can't express my happiness because celebrating something like World Pathology Day, Madam kuda telusu, because we all are behind the screens all these years. I mean pathology ante science behind the cure. Ante you people know what is the treatment adanta telustundi, but what exactly happens ఆ డిసీజ్ వెనకాల ఏమేమి ప్రాసెస్ ఉంటుంది pathology అనేది we people మేము చదువుతాము దాన్ని in the form of reports మేము డాక్టర్స్కి అది కన్వే చేస్తాం. బట్ యూ పీపుల్ సీ ఓన్లీ ఆ రిపోర్ట్ని చూస్తారు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ బిహైండ్ ద రిపోర్ట్. మేడం చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ స్మితాకి తెలుసు, స్వాతి మేడంకి తెలిసి ఉండొచ్చు. బికాస్ రిపోర్ట్ ఇష్యూ చేయడం కాదు, ఆ రిపోర్ట్ ఇష్యూ చేయడానికి ఎన్ని స్టోరీస్ ఉంటాయి, ఎన్ని డిస్కషన్స్ అవుతాయి. ఐ మీన్ హెచ్ఓడి దగ్గర నుంచి అసిస్టెంట్ వీ విల్ అప్రూవ్. మీరు ఓన్లీ రిపోర్ట్ చూస్తారు, కానీ ఆ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సీనియర్ లెవెల్ నుంచి జూనియర్ లెవెల్ దాకా చాలా డిస్కషన్ చేస్తాము. సో దట్ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ రిపోర్ట్ తప్పు పోవద్దు. వీ డోంట్ వాంట్ టు అంటే పేషెంట్కి హెల్ప్ చేద్దామనే ఆస్పెక్ట్లో, క్లినిషియన్కి హెల్ప్ చేద్దామనే ఆస్పెక్ట్లోనే విల్ ట్రై. అండ్ థ్యాంక్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బి ఏ pathologist and I expect all senior doctors to please support pathologists in Nizamabad. And being happy for being the part of this year with Dr. Vishal has mentioned. And actually World Pathologist Day we never celebrated till now in Nizamabad from IMA part. So it's very happy moment to celebrate with them. See, actually pathologists they work from the level of cellular level. Okay. So like they are very important for all the clinicians and for putting a diagnosis of the patient, and when the diagnosis is put only we can treat the patient. So I congratulate all the people, pathologists of Nizamabad as well as all the pathologists everywhere. See, many of you won't see the pathologists every day, but I see the pathologists every day. Today is World Pathology Day. ప్రపంచ pathology దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న pathologists అందరికీ నా శుభాకాంక్షలు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత శ్రమ పడతారో ఇందాక స్మిత మేడం చెప్పారు. మా ప్రొఫెసర్ ఉండేది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ ఏ నెగటివ్ రిపోర్ట్ దాన్ గివింగ్ ఏ పాజిటివ్ రిపోర్ట్. నెగటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి చాలా కష్టం అని చెప్పేవాళ్ళు. బట్ దే టోల్డ్ ఇట్స్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్, దే హ్యావ్ టు కవర్ ఎవ్రీ ఆర్గాన్. నేను స్పెషాలిటీలో మా స్పెషలైజ్ చేస్తాను. అయితే ద రోల్ ఆఫ్ ప్యాథాలజిస్ట్, వాళ్ళ పాత్ర డాక్టర్కి తెలుసు, వారు ప్రాక్టీస్ తీసుకున్న డాక్టర్కి తెలుసు. బట్ కామన్ పీపుల్కు దే ఆర్ నాట్ నో. వాళ్ళంతా బిహైండ్ ది స్క్రీన్ కాబట్టి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు, డాక్టర్ ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓన్లీ రిపోర్ట్స్ తీసుకొని చేసేది. అంటే రోగ నిర్ధారణ జరగంటే సరి అయిన చికిత్స రోగికి అందదు. కాబట్టి మా వైద్య రంగంలో, వైద్య చికిత్సలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వాళ్ళు pathologists. ఎందుకంటే వాళ్ళు లేకుంటే ట్రీట్మెంట్ అనేది 80% ఆఫ్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అండ్ కాదు. సో వాళ్ళ పాత్ర అంత ముఖ్యంగా ఉంటుంది. అందుకే వాళ్ళు జాగ్రత్తగా రిపోర్టు ఇస్తేనే ఆ రిపోర్ట్ని బట్టే మిగతా ట్రీట్మెంట్ నడుస్తుంది. కాబట్టి ప్రజలందరికీ pathologists కూడా ఎంతో వైద్య రంగానికి సేవలు అందిస్తామని తెలుసుకున్నాము. ఎవ్రీ pathologists do very hard work రిపోర్టింగ్. కొంచెం మార్పు నా రిపోర్ట్ కొద్దిగా తప్పొచ్చిన ట్రీట్మెంట్ చేంజ్ అయిపోయి రోగి ఆరోగ్యానికి లేదు. కాబట్టి వాళ్ళని మనం
వరల్డ్ పెథాలజీ దినోత్సవం సందర్భంగా చక్కగా సన్మానించాలి పెట్టాము. అట్లే యాజ్ ఎ సర్జన్ మాకు సర్జరీ సైడ్ చాలా అవసరం పెథాలజిస్ట్ హెల్ప్. ఎఫ్ఎన్ఎస్ ఫైనల్ క్లాసిఫికేషన్ కానీ ఫుల్ బయాప్సీ, ఫుల్ బ్లడ్ బయాప్సీ, ఆక్సిజన్ బయాప్సీ, ఆన్ ద టేబుల్ ఫ్రోజన్ బయాప్సీ. కొన్ని డౌట్ఫుల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేయాలా, ఎంత రిటైన్ చేయాలని తెలుసుకోవాలని చిన్న పీస్ చేసి పంపితే 10-15 నిమిషాల్లో ఫ్రోజన్ సెక్షన్లో టేకింగ్ రిపోర్ట్. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ యూ విల్ బి టేకింగ్ డిసిజన్ అండ్ కంప్లీటింగ్ దిస్ సర్జరీ. చాలా సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళ పాత్ర ఎంతో ముఖ్యమైనది మా వైద్య రంగంలో, వైద్య చికిత్స విధానంలో. వాళ్ళు పెథాలజీ సందర్భంగా మరొకసారి వాళ్ళందరూ స్క్రీన్ బిహైండ్ అన్నారు. బిహైండ్ కాదు, సెంటర్లో ఉన్నారు. ఇది కాగానే వెంటనే ఎండి పెథాలజీ తీసుకో బాగుంటుంది అని అన్న తర్వాత అవి ఎండి పెథాలజీ ఉస్మానియాలో వచ్చినా కానీ వదిలేసి మళ్ళీ 2 years తర్వాత ఫస్ట్ డాక్టర్ వచ్చింది. డాక్టర్ అయిన తర్వాత దెన్ ఈ జాయింట్ ఎండి పెథాలజీ. ఎందుకు ఎండి పెథాలజీ ఇంపార్టెంట్ అంటే ప్రతి డిసీజ్కు కన్ఫర్మేషన్ ఇవ్వాలని అడుగుతున్నాడు. వితౌట్ ఇప్పుడు డయాబెటీస్ని నేను ఎట్లా డయాగ్నోజ్ చేయగలుగుతా? క్లినిషియన్గా ఏదో సిమ్టమ్స్ ఉంటాయి, కొందరికి ఏం సిమ్టమ్స్ ఉండవు. పాలియూరియా, పాలిడిప్సియా ఇవన్నీ మాటల కొరకే. ఒక 80% కేసెస్లో ఉంటుండొచ్చు, 20%లో ఏమి ఉండవు, రోగ లక్షణాలే ఉండవు. సడన్గా బ్లడ్ షుగర్ చేయగానే 250, 350, 650 కూడా ఉన్న కేసులు ఎన్నో ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అయినాయి నా ఈ 40 years ఆఫ్ మై క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూసింది. కాబట్టి రోగ నిర్ధారణ అనేది పథాలజిస్టే చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ఈ మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పథాలజిస్టు కన్ఫర్మ్ చేస్తారు, క్లినీషియన్ సస్పెక్ట్ చేస్తారు. మూత్రపిండాలు ఖరాబ్ అయినాయి అనవచ్చు, లేకుంటే హార్ట్ అటాక్ ఉన్నదనవచ్చు, ఇంకేదేదో అంటారు. కానీ అవన్నీ కన్ఫర్మ్ చేయాలంటే కంపల్సరీగా ల్యాబ్కి పంపించి కన్ఫర్మ్ చేసుకొని ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి చెప్తారు. ఇంకొకటి, ఇంతకు మొదలు డయాబెటీస్ ఉన్నది అనగానే ఏదో ట్రీట్మెంట్ రాసిస్తుంది డాక్టర్. కానీ ఇవాళ రేపటి అట్లా లేదు. డయాబెటీస్ సింపుల్గా ఉన్నదా, దాంతో ఏమన్నా టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అయిందా? వాట్ ఆర్ ద టార్గెట్ ఆర్గన్స్ విచ్ కెన్ గెట్ డ్యామేజ్ ఇన్ డయాబెటీస్ మెలైటిస్? ఆల్ ఆఫ్ యూ నో. మూత్రపిండాలు ఖరాబ్ కావచ్చు, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఐ డ్యామేజ్ కావచ్చు, డయాబెటిక్ రెటినోపతి. ఆ విధంగా హార్ట్ అటాక్ రావచ్చు, లేదా కరోనరీ సిబిఏ రావచ్చు. విశాలు, శ్రీశైలం, హరిస్వామి, వెనుక అరవింద్ రెడ్డి, ఈ కంపెనీ ఎవ్రీ ఈవెంట్ యూ విల్ సీ. అండ్ దీస్ 2 years will be hectic and my opinion. And they have got a very good team and they will do definitely some wonders. And pathologists are clinician can practice without pathology. Diagnostic background. Today I am 100%. But let it be a pediatrician, physician, cardiologist, ENT specialist, you need definite backup. Today I wanted to start a baby who was looking normal, but some feel there was some hardening. I want to discharge, but I want to know what is the CRP, what is the platelet count, CBP. So, and the other day, Vishal was telling, in a CME program, peripheral smear is everything. Just a smear, if you write peripheral smear, but that gives so much information for any clinician. Basically, platelet count, reticulocyte count, fragmented RBCs, microcytes, macrocytes, like that. Pathology is, and moreover, pediatrics, I only learned pediatrics. You have to learn Phillips tumor, you have to learn all the adult tumors. మీకు వచ్చింది ఏంటంటే బాధ, మీరు అన్ని సబ్జెక్టులు చదవాలి. పెథాలజిస్టు, రేడియాలజిస్టులు అన్ని సబ్జెక్టులు చదవాలి. మేము పీడియాట్రిక్సే చదువుతాము, జీవనరావు సర్జరీ చదివిండు, హరిస్వామి ఏంటే చదివిండు. మీకు అన్ని సబ్జెక్ట్స్ క్లినికల్గా టచ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫిలిప్స్ ట్యూమర్ ఉంది, దట్ ఈస్ ఎ పీడియాట్రిక్ ట్యూమర్, అబౌట్ 6 months 1 yearలో వచ్చే ట్యూమర్. అట్లనే అడల్ట్ ట్యూమర్స్ ఎన్నో ఉంటాయి. రేడియాలజీలో కూడా యంగ్ రేడియాలజీ స్కెలిటల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్. So like that you do so much thing, and people, common man may not recognize that much, but all clinicians, especially I am telling you in crucial conditions, without your support,
it is difficult to treat the patient. That is something. And this year we have got a very good team. Hopefully they will do wonders. And one thing I would like to say, this is not the platform to say, probably we have only limited people to talk in the executive meeting. So, and this year Vishal is not going to allow any of us to relax. అందరూ అండ్ ఐఎమ్ షూర్ అంటే ఒక రోజు నేను అన్నది ఇప్పుడే వచ్చినా మీరు లేకుండా ఇట్లా పెథాలజిస్ట్ అనేది. అండ్ ఇంకోటి ఈ మధ్య కాలంలో మెనీ ఆర్ ఆప్టింగ్ ఫర్ పెథాలజీ, మెనీ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎండి పెథాలజీ. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ అండ్ ఇట్ గివ్ సమ్ టైమ్. అండ్ యూ యాక్చువల్లీ టు బి ఎ పెథాలజిస్ట్ యూ నీడ్ ఎ బ్రిలియంట్ సబ్జెక్ట్. సింప్లీ యూ కెనాట్ రైట్ లుకీమియా కేసు మీరు ఏదైనా ఇచ్చిందనుకో తర్వాత మిమ్మల్ని సో చేస్తాడు. ఫస్ట్ వీక్లో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఉండకపోవచ్చు. ఆఫ్టర్ 3-4 weeks ఈ మే కమ్ టు మీ, దెన్ యూ మే సీ ద బ్లాస్ట్ సెల్స్. అరే ఫస్ట్ టైం అట్లా ఎందుకు ఇచ్చింది సార్ అంటే అప్పుడు లేవు బ్లాస్ట్ సెల్స్, ఇవ్వలేదు. అట్లా పెథాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీ రికగ్నైజ్ ద సర్వీసెస్ అండ్ వీ డెఫినెట్లీ సపోర్ట్, యాజ్ మేడం has requested us, we all support the pathologist by all means. థ్యాంక్ యూ వెరీ మచ్. వైరల్ బ్యాక్టీరియల్ కౌంట్స్ ఎక్కువనే తక్కువనే ప్లేటెట్స్ ఎక్కువనే అంటే ఏదైనా మారదు, వాళ్ళ సపోర్ట్ లేని చేయదు. మనం ఏదైనా మనకు కనబడ్డప్పుడు సపోజ్ నేను ఒకటి మాట చెప్తాను. ఐ హ్యాడ్ ఎ ఫిష్ బోన్ ఇన్ ద థ్రోట్ 15-20 years బ్యాక్. అది పోయింది, నాకు నొప్పిగా ఉంది. ఒక డాక్టర్ను నేను పెద్ద పట్టించుకోను, అంటే మామూలుగా పెద్ద ఏమనుకోను. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన పొద్దు నుంచి గంట ఫోన్ చేస్తున్నాను. అంటే 30 ఏళ్ళ కింద అప్పుడు ఎవరు లేరు. ఆయన వచ్చేంత వరకు ఆయన ఇక్కడ నుండి దేవుళ్ళగా కనబడ్డాడు. ఎందుకంటే నేను పెద్ద అప్పుడు పట్టించుకునేవాడిని కాదు, కానీ ఆనాడు ఆయన కనబడగా అబ్బా మా దేవుడు వచ్చిండే అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ వస్తుంది, మళ్ళీ తర్వాత అందులో ఏం లేదు. సో ఏదైనా ఇంపార్టెన్స్ వారు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఏదైనా సీరియస్ కేసు ఉన్నది, ప్లేటెట్స్ లో ఉన్నాయి, మరి ప్లేటెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాలా లేదా మరి మీరు రిపోర్ట్ ఇస్తే కానీ మేము డిసైడ్ చేయలేము. 30,000-40,000 పడిపోతే ఇస్తాము, 1,80,000-90,000 ఇవ్వము. అట్లా you recognize your services. We congratulate you once again, and I thank organizers, president and secretary for giving this opportunity.